అందరికీ జై భవాని. ఈరోజు నవరాత్రుల్లో 5వ రోజు కదా, మహాలక్ష్మి రూపం కదా, ఈరోజు అవతారం కదా. పూజ మాత్రం చాలా బాగా అయ్యింది. ఉదయం మీరు చూసే ఉంటారు. అండ్ సాయంత్రం పూజ కూడా చాలా బాగా పూర్తయింది. కొంచెం లేట్ అయ్యింది అంటే అమ్మవారికి పూర్ణాలు నివేదిద్దామని చెప్పేసి. యాక్చువల్లీ నేను పూర్ణాలు మామూలుగా అయితే మినపప్పు నానేసుకొని బయట సోయికి వేస్తాను కదా. అండ్ నేను అనుకున్నాను బొబ్బట్లు వండుదాము, మైదా పిండే కదా అప్పటికప్పుడు అని పప్పు నానేసి ఉడకబెట్టేశాను. ఈలోగా మా తనక ఫోన్ చేసి ఆశ వస్తున్నాను, స్వీట్స్ ఏమైనా బయట తింటారా అని అడిగారు అనమాట. అడిగితే సరే అక్క, బట్ నేనేం తిన్నంటే ఇలా పలానా స్వీట్ షాప్ నుంచి తెప్పిస్తాను ఆశ, అక్కడ ఐజనిక్ ఇంకా భవానీలో వండుతున్నారంట అని చెప్తే సరే అక్క అమ్మవారికి పెడతాను అయితే అంటే బొబ్బట్లే తెచ్చారు. నాకు డౌట్ వచ్చింది బొబ్బట్లే తెస్తారని. అందుకే నేను బొబ్బట్లు వండకుండా ఇలా అక్క తెచ్చిన పెట్టేసి నేను పూర్ణాలు అప్పటికప్పుడు మైదా పిండి, వరిపిండి, సోయా ప్రిపేర్ చేసి చేశాను అనమాట. ఫస్ట్ టైం ఇలా తయారు చేయడం. అప్పటికప్పుడు అంటే మినపప్పు నానదని చెప్పేసి అలా రెడీ చేసేసాను. అండ్ ఈరోజు పూజ మాత్రం చాలా బాగా అయింది. సాయంత్రం భజన అండ్ లక్ష్మమ్మకి పూజ అండ్ ఏడుకొండ వెంకన్న బాబు ఎలాగో కలిసే ఉన్నారు కదా. పూజ అయితే చాలా బాగా అయ్యిందనమాట. ఇంకొక డౌట్ అడిగారు, ఒక భవానీ అయితే కామెంట్ చేశారు, అక్క నవరాత్రులు అయిపోయిన తర్వాత పీఠం ఎప్పుడు ఉద్యాపన ఇవ్వాలి, అఖండ దీపం ఏం చేయాలి అని అడిగారనమాట. కలసం ఏం చేయాలని అడిగారు. కలసంలో పెట్టిన నీళ్లు మొక్కలకి వేయాలి. ఇల్లంతా పరోక్షం చేసేసి ఒక్కసారి ఇల్లంతా మన మీద జల్లుకొని మిగతావి ఇంటి దగ్గర ఉన్న మొక్కలకి వేసేయండి. ఎక్కడ పడితే అక్కడ పాడేయద్దు. అది చాలా పవిత్రమైన నీళ్ళు కాబట్టి ఈ 9 రోజులు 9 అంటే నవదుర్గలకి పూజ చేస్తూ అష్టోత్తరాలు చదువుతూ అంత పవిత్రంగా ఉన్న జలాన్ని మొక్కలకి ఇంట్లో ముందు అంతా జల్లి మనం జల్లుకొని అప్పుడు మొక్కలకి వేయండి. అండ్ నేనైతే అక్కడ కట్టాను కదా పసుపు కొమ్ము, మామూలుగా అయితే నేను తాడుకు కట్టేసుకుంటాను అనమాట. తాడుకు కట్టుకునే వాళ్ళు మామూలుగా ఇంటికి కానీ బీరువాలో కానీ పెట్టుకోండి, చాలా మంచిది. కొబ్బరికాయ మాత్రం రెడ్ క్లాత్లో వేసింది కదా, అది ఇంటికి కట్టండి, చాలా మంచిది అనమాట. అండ్ కలసం కింద బియ్యం ఉన్నాయి కదా, కలసం కింద బియ్యం పరమన్నం వండేసి పిల్లలకి పిలిచి పెడితే చాలా మంచిది అనమాట. అండ్ అమ్మవారి నైవేద్యం కాబట్టి మనం కూడా తీసుకోవాలి అది. ఇంకా అఖండ జ్యోతి అంటారా, మనకి దసరా వచ్చేసరికి లక్షవారం పడింది. లక్షవారం మనము పీఠం సాయంత్రం ఉద్యాపన ఇచ్చేసుకున్న వాళ్ళు ఇచ్చేసుకోండి, లేదు అనుకున్న వాళ్ళు మరణాలు శుక్రవారం కాబట్టి ఆ రోజు కూడా ఉంచుకొని, అంటే మంచి రోజు కాబట్టి శుక్రవారం అమ్మకి ఇష్టమైన రోజు కాబట్టి నేను ఎలాగో ఉంచుతాను. ఎందుకంటే నేను శుక్రవారం పూజలు ఎలాగో చేస్తానని మీకు తెలిసిందే కదా. ఆ రోజు పూజ కూడా చేసుకొని సాయంత్రం ఉద్యాపన ఇచ్చేసి అంటే పీఠం కదిపేసి అమ్మవారిని 3 సార్లు కదిలించేసి తీయకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రవారం పీఠం తీయకండి. లక్షవారం కూడా తీయొద్దనే చెప్తాను నేను. అందుకే శుక్రవారం కూడా ఉంచుకొని శుక్రవారం పూజ చేసుకొని ఓపుకున్న వాళ్ళు, లేని వారు లక్షవారం తీసుకోండి. లక్షవారం తీయకూడదు, అది తీయకూడదు. యాక్చువల్ లక్షవారం శుక్రవారం ఒకటే కదా. లక్ష్మీదేవికి దుర్గమ్మకి ఎంత ఇష్టమైన రోజులు కాబట్టి ఆ 2 రోజులు తీయకండి మ్యాక్సిమం. శనివారం తెల్లవారుజామున ఇంకా అఖండ దీపంలో నూనె వేయకుండా వదిలేసామంటే అది 2 రోజుల్లో కొండెక్కిపోద్ది కాబట్టి అది తీసుకెళ్ళి కింద వేసిన ధాన్యం అఖండ జ్యోతి అలా తీసుకెళ్ళి గంగలో కలిపేయండి అనమాట. అఖండ దీపం కూడా సాయంత్రం అంటే శుక్రవారం సాయంత్రం జస్ట్ అలా కదిలించేసి ఉద్యాపన ఇచ్చేసి వదిలేస్తాం అనమాట. వదిలేసిన తర్వాత అఖండ దీపాన్ని తీసుకెళ్ళి గంగలో కలుపుతాం. నాకు తెలిసినంత వరకు దీనికి క్లారిఫై అయితే చేశాను అనమాట మ్యాక్సిమం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే ప్రతిరోజు వీడియోస్లో మీకు క్లారిఫై అయితే చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కటి కూడాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తూ ఉంటుంది. అందరికీ ఇదే ఉంటుందని లేదు, కానీ ఒక్కొక్క డౌట్ అందరికీ యూజ్ అవుతుంది కూడా. అవును కదా అని లెక్కన. అండ్ పూజలు మాత్రం చాలా బాగా అవుతున్నాయండి. బయట ఎక్కడ చూసినా భవానీలు ఎంతమంది ఉంటున్నారు అసలు లెక్కలేదు. ఈ ఇయర్ చాలా మంది వేసుకున్నారు మాల. ఉదయం కూడా నేను అమ్మవారికి పులిహోర పట్టుకెళ్ళి ఇచ్చాను అనమాట. ఎవ్రీ ఇయర్ డైలీ ఇస్తూ ఉంటాను, కానీ ఈ సంవత్సరం అవ్వలేదు. మొదటి 2 రోజులు అవ్వలేదు. 3వ రోజు మాల వేసుకున్నామంటే ఇంట్లో పీఠం పెట్టుకోవడం అదంతా కొంచెం లేట్ అయిందని చెప్పేసి ఇవ్వలేకపోయాను. ఈ రోజు మాత్రం ఎలా అయినా ఇవ్వాలి, శుక్రవారం కదా అని చెప్పేసి పులిహోర చేసి పట్టుకెళ్ళి ఇచ్చాను అనమాట అమ్మవారికి. అండ్ మనకి ఇక్కడ ఈ ఇంటికైతే ఎవరు రాలేదు దసరా మామూలు అదే అమ్మవారికి దీనికని చెప్పేసి అమ్మవారికి అక్కడ 501 రూపాయలు రాయించి వచ్చాను అనమాట. తక్కువే, బట్ నాకు కలిగినంతలో నేను ఇచ్చుకున్నాను. ఇంకొక మాట, అమ్మవారికి సారీ పెట్టాలనుకుంటున్నాను. పంతులు గారిని అడగాలి వెళ్ళి, ఎప్పుడు ఏంటి అని చెప్పేసి తెలియదు. నాకైతే కంగారుగానే ఉంది. ఇంకా చూస్తే దసరా చూస్తే కరెక్ట్గా ఇంకొక వారం లక్షవారంకి అయిపోతాయి అనమాట.
అండ్ పిల్లలకి కన్య పూజ కూడా చేస్తానని చెప్పాను కదా ప్రతి వీడియోలో, అది కూడా రేపు వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకుంటాను. క్లియర్గా అప్లోడ్ చేస్తాను. మీకు ఏమేమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను అనమాట. ఒక భవానీ అయితే కామెంట్ చేశారు, అక్క 108 భవానీలకి తాంబూలం ఇచ్చుకుంటున్నాను, వస్తారా మీరు, రండి భవానీ, తప్పకుండా రావాలని చెప్పారు. ఆ దేవుడి దయ నా ప్రాప్తి. ఎందుకంటే సోమవారం మా అత్తయ్య గారు భిక్షకు పిలిచారనమాట. అయినట్టయితే వెళ్తాం కంపల్సరీ, అవునట్టయితే ఆ తల్లి దయ నా ప్రాప్తి, అంతేగాని ఎందుకంటే అత్తయ్య గారు ముందుగా చెప్పారు కాబట్టి అనమాట. లేకపోతే వెళ్ళుండే, అంటే వెళ్తాను కానీ చెప్పారు కదా ముందు, అత్తయ్య గారికి మాట ఇచ్చాను కదా, అందుకని భవానీ కానీ ఈ వీడియో చూస్తున్నట్టయితే అర్థమవుతుంది నా బాధ. అండ్ పూజలు మాత్రం చాలా బాగా అవుతున్నాయండి. పిల్లలు కూడా బాగానే కోఆపరేట్ చేస్తున్నారంటే దేనికి ఇబ్బంది పెట్టకుండా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, చాలా మంచిగా అంతా కూడా చేస్తున్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ వీడియోస్కి అయితే ఇంకా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. చీరలు ఇస్తానని చెప్పాను కదా, దానికైతే మాత్రం. కానీ చీరలు ఆల్మోస్ట్ 3 చీరలు 3 రోజులు 3 అమ్మవార్లకి పెట్టాను. కానీ ఎవరికనేది డిసైడ్ చేయలేదు. ఎందుకంటే కామెంట్స్ చాలా వచ్చినాయి, చాలా ఎక్కువ లైక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ చూసి దసరా అయిపోయాక వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి అనౌన్స్ చేస్తాను. 9 మందికి మాత్రమే నేను ఇవ్వగలను. నా ఓపిక ఉన్నంత వరకు 9 మందికి అనుకున్నాను, 9 మందికి ఇద్దామని. 9 మందికి అయితే నేను కంపల్సరీ పంపిస్తాను, అమ్మవారి గాజులతో సహా. అండ్ నేను సారి పెట్టిన రోజు, ఆ రోజు పంతులు గారిని అడుగుతాను, అమ్మ గాజులు పంచచ్చు అన్నారంటే అక్కడే మన గాజులు కూడా పంచేస్తాను అనమాట. వీళ్ళకి 9 మందికి గాజులు తీసి మిగతా గాజులు అయితే పంచేస్తాను అనమాట ఆ రోజు. కానీ చాలా హ్యాపీగా ఉంది. పూజలు మాత్రం చాలా అంటే చాలా బాగా అవుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది. ఆల్రెడీ మాల వేసి 3 రోజులు అయ్యేపోయింది. చూసారా ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. ఏదైనా స్టార్ట్ చేయనంత వరకే భయపడాలి, అమ్మో చేయలేమేమో, ఉండలేమేమో అని చెప్పేసి. కానీ మా వారు కూడా పుట్టిన కానీ ఇంతవరకు మాల వేయలేదు, ఇది ఫస్ట్ టైం వేయడం అనమాట. తను కూడా చాలా బాగా పాటిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం, మాటల్లో చెప్పలేను అసలు. ఇంత సంతోషానికి కారణం అమ్మ, మీరందరూ, నా ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ నాకున్నాయి. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై భవాని.